TV2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం యాగంటి. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామివారు ఏకశిలలో దర్శనమిస్తారు. పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లే ఈ క్షేత్రం కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన యాగంటి దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే ఉమామహేశ్వరం వందే ఉమామహేశ్వరం. అంటూ శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్ల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం యాగంటి. కర్నూలు జిల్లా బనగానపల్లికి సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. గుహాలయాలతో ఎంతో ప్రాచీనతను సంతరించుకున్న ఈ క్షేత్రం శైవ వైష్ణవ సంప్రదాయాల మేలు కలయికగా విరాజిల్లుతోంది. పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం దట్టమైన అడవిలో ఎత్తైన కొండల మధ్య అలరారుతోంది. పార్వతీ పరమేశ్వరులు ఒకే శిలలో వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కర్నూలు వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి ఈ దివ్యక్షేత్రాన్ని సులభంగా చేరుకోవచ్చు. యాగంటి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర దృశ్య కావ్యాలను ఆవిష్కరిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, పచ్చని పంట పొలాలు, కొండలు, కోనలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి. యాగంటి దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలోని ఉమామహేశ్వర ఆలయాన్ని చోళులు, పల్లవులు నిర్మించారని శాసనాల ద్వారా అవగతమవుతోంది. అయితే ఆయా రాజులు అసంపూర్తిగా ఉంచిన కట్టడాలను హరిహరరాయలు, బుక్కరాయలు పూర్తి చేశారని శాసనాల ద్వారా అవగతమవుతోంది. యాగంటికి చేరుకున్న భక్తులు ముందుగా పెద్ద కోనేరులో స్నానాధికాలు చేస్తారు. సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ మానసిక ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులకు ముందుగా ఆలయ ముఖద్వారం దర్శనమిస్తుంది. అలనాటి రాజుల కట్టడాలను, శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్లు చూపించే ఈ ముఖద్వారం ఆనాటి కాలాన్ని స్ఫురణకు తెస్తోంది. దానిని దర్శించుకున్న అనంతరం ప్రధాన ద్వారాన్ని దాటి ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో పెద్ద కోనేరు ఒకటి దర్శనమిస్తుంది. యాగంటికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ కోనేరులో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఎక్కడో కొండల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డ నీటి బుగ్గ నుంచి వచ్చే నీరు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉందని చెబుతారు. విశాలమైన ఆవరణ కలిగి ఉన్న ఈ కోనేరు చుట్టూ ప్రాకార కుడ్యం, ఈ కుడ్యాన్ని కలుపుతూ నలువైపులా గోపుర ద్వారాలు నిర్మించబడ్డాయి. ప్రాకార కుడ్యం పైభాగంలో శాల అలంకరణలు భక్తులకు మనోహరంగా దర్శనమిస్తాయి. ఈ ప్రాకార కుడ్యాన్ని ఆనుకుని లోపలివైపు 52 రాతి స్తంభాలతో కూడిన సాలు మండపం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది.
కోనేటి మధ్య భాగంలో 4 స్తంభాలతో కూడిన మండపం ఒకటి నిర్మింపబడింది. అందులో నందీశ్వరుని శిలారూపం భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే కోనేటి నీరు నిల్వ ఉండే గోడలకు లోపలి వైపున అనేక శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి. విజయనగర శైలిని పోలిన ఈ శిల్పాలలో ఉమామహేశ్వరమూర్తి, నందీశ్వరమూర్తి, శివతాండవం, కిరాతార్జునీయం, శ్రీకాళహస్తి మహత్యం, వీరభద్రమూర్తి, శ్రీమహావిష్ణువు, నారసింహుడు, లక్ష్మీనారాయణులు తదితర మనోహర శిల్పరాజాలు భక్తులకు దర్శనమిచ్చి మైమరిపిస్తాయి. యాగంటి దివ్యక్షేత్రం మహా ఋషులతో భక్తులతో పునీతమైంది. శివభక్తులలో అగ్రగణ్యుడైనటువంటి భృంగి ఋషి భూలోక సంచారం చేస్తూ యాగంటి క్షేత్రాన్ని దర్శించాడట. యాగంటి క్షేత్ర ప్రాకృతి శోభకు పరవశించిపోయి పార్వతీ పరమేశ్వరుల కోసం ఘోర తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు అతనిని అనుగ్రహించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. పెద్ద కోనేరులో స్నానాధికాలు చేసిన భక్తులు ఓం ఉమామహేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. పెద్ద కోనేరులో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు ముగించుకున్న భక్తులు ఓం ఉమామహేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలంగా ఉండి అలనాటి రాజుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా మెట్లు దర్శనమిస్తాయి. ఈ మెట్ల మీదుగా ఆలయ ప్రాంగణంలోకి భక్తులు చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ముందు భాగాన భక్తులకు ద్వీపస్తంభం దర్శనమిస్తుంది. ద్వీపస్తంభాన్ని దాటి కొంచెం ముందుకు వెళితే ఆలయ గోపురం దర్శనమిస్తుంది. దాదాపు శిథిలావస్థకు చేరుకున్న ఈ గాలిగోపురం అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది. గోపురంపై వివిధ దేవీదేవతల మూర్తులు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతనను ఇనుమడింపచేస్తాయి. గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులకు ఆలయం లోపల కుడివైపున శిలాశాసనం ఒకటి దర్శనమిస్తుంది. ఈ శిలాశాసనం ఆలయ వైశిష్ట్యాన్ని అవగతం చేస్తుంది. దానిని ఆనుకుని ఓ మండపం దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులకు గర్భాలయానికి ముందు భాగంలో మరో ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. ఇటీవల ప్రతిష్ఠ చేసిన ఈ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న భక్తులకు ధ్వజస్తంభం ముందు బలిపీఠం దర్శనమిస్తుంది. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయానికి ఎదురుగా భక్తులకు దృష్టి మండపం దర్శనమిస్తుంది. పూర్వం ఇది వైష్ణవాలయంగా రూపొందడం వల్లే ఈ దృష్టి మండపం ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ఈ మండపంలో శివలింగం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలి భాగంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో సుందర శిల్పకళాకృతులు మిళితమైన స్తంభాలు, ప్రాకారాలతో అలరారే ఈ ప్రాంగణం భక్తులను మైమరచిపోయేలా చేస్తుంది. నందిని అధిరోహించిన పరమేశ్వరుడు, ఉమామహేశ్వరులు, శ్రీరాముని యాగ సంరక్షణ, తాటకి సంహారం తదితర శిల్పాలు ఈ స్తంభాలపై భక్తులకు దర్శనమిస్తాయి. ఈ మండపం పైకప్పు మధ్య భాగంలో పద్మశిలతో కూడిన అష్టకోణం భక్తులకు దర్శనమిస్తుంది. యాగంటి క్షేత్రం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఈ ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న నంది మండపానికి చేరుకుంటారు. ఈ నందీశ్వరుడు ఉమామహేశ్వరుల ఆజ్ఞానుసారంగా వెలిసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వర మండపానికి చేరుకుంటారు. ఇక్కడ ఈ నందీశ్వరుడు కూడా స్వయం ఉద్భవమని భక్తులు చెబుతారు. అలాగే యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతాన రంకె వేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో పేర్కొన్న నంది ఇదే కావడం
ఈ ఆలయ విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ నంది రోజురోజుకి పెరుగుతోందని చెబుతారు. సుమారు 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు కలిగిన ఈ నంది ఇప్పటికీ పెరుగుతుందని చెబుతారు. మహామండపం మూలలో 4 స్తంభాల నడుమ ఉన్న ఈ నందికి 80-90 సంవత్సరాల క్రితం వరకు కూడా నందికి స్తంభాలకు మధ్యలో తిరుగుతూ ప్రదక్షిణాలు చేసేందుకు వీలుగా ఖాళీ స్థలం ఉండేదట. కాని ప్రస్తుతం ఈ నంది మండప స్తంభాలను ఆనుకొని ఉన్న కారణంగా నంది చుట్టూ తిరిగేందుకు ఏమాత్రం అవకాశం కనిపించదు. దీనిని బట్టి ఈ నంది పెరిగిందని స్పష్టంగా అవగతమవుతుంది. పార్వతీ పరమేశ్వరుల అభీష్టం మేరకే ఇక్కడిలా నందీశ్వరుడు వెలిశాడని చెబుతారు. యాగంటి దివ్యక్షేత్రాన్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారు కొలువై ఉండడం వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం అగస్త్య మహాముని భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చి యాగంటి క్షేత్రాన్ని దర్శించి ఇచ్చటి ప్రకృతి రమణీయతకు పులకించిపోయి వైష్ణవ ఆలయాన్ని ఒకటి నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో విగ్రహం బొటనవేలు శిథిలమైందట. ఆ విఘాతానికి బాధపడుతూ శివుని గురించి ఘోర తపస్సు చేసి విఘాతానికి గల కారణాలు అడిగాడట. అంతట శివుడు ఈ క్షేత్రం శివక్షేత్రానికి ప్రాధాన్యత కలిగిందని చెప్పగా వెంటనే అగస్త్య మహాముని ఏకశిలలో శివుణ్ణి ఇక్కడ కొలువై ఉండమని కోరాడట. అగస్త్య మహాముని కోరిక మేరకు శివుడు ఇక్కడ ఏకశిలలో కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలో ఏకశిలలో దర్శనమిస్తోన్న ఉమామహేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించిన భక్తులు అలౌకికమైన ఆనందానికి గురవుతారు. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి చేరుకుంటారు. ఓ అద్వితీయమైన అనుభూతికి లోను చేసే గర్భాలయం వెలుపలి భాగంలో ఎడమవైపు భాగంలో వినాయకుడి ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. అత్యంత రమణీయంగా దర్శనమిచ్చే ఈ వినాయకుడి దర్శనం వల్ల సర్వ విఘ్నాలు తొలగిపోతాయని భక్తులు చెబుతారు. ఆ కారణంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన ఉమామహేశ్వర స్వామివార్ల దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्काङ्कं नागयज्ञोपवीतिनं అంటూ చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి మమ్ము అనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. ఈ క్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసి ఒకే శిలలో వెలిచేసి ఉండడం ప్రత్యేకత. ఈ యొక్క ఆలయాన్ని మొదట వైష్ణవాలయంగా రూపుదిద్దాలనే ఉద్దేశంతో అగస్త్య మహాముని గారు స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశంతో గుడి నిర్మించారు. కానీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో వెంకటేశ్వర స్వామి యొక్క కుడి కాలి బొటనవేలు గోరు భిన్నం కావడం వలన ఆ యొక్క శిథిలమైన విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠ చేయకుండా దగ్గర సమీపంలో ఉన్న కొండ గుహలో ఉంచేశారు. స్వామివారు అమ్మవారు అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ వెలిశారని చెప్తారు. ఈ యొక్క క్షేత్రంలో ఈశాన్య భాగంలో ఉన్న నందీశ్వరుడు పెరుగుతుందని చెప్తారు. యాగంటి బస్వయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతాన్ని రంకె వేసేనని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా రాశారు. ఈ యొక్క ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలోనికి కాకి ప్రవేశించదు. శనికి వాహనమైన కాకి ఆలయంలోకి ప్రవేశించదు కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే శని బాధలు ఉంటే కూడా తొలగిపోతాయని చెప్తారు. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. శ్రీ
గర్భాలయంలో ఉమామహేశ్వర స్వామివార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించి తరిస్తారు. గర్భాలయంలో ఏకశిలలో ఉన్న శివపార్వతుల దివ్యమంగళ రూపాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపలి ప్రాంగణంలో ఉన్న వీరభద్రస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్ల ఆలయానికి క్షేత్రపాలకుడుగా వీరభద్రస్వామి వారు విరాజిల్లుతున్నారు. వీరభద్రస్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన వీరభద్రస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అద్వితీయమైన అనుభూతికి గురవుతారు. వీరభద్రస్వామి వారిని భక్తితో దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి, విశ్వనాథేశ్వర స్వామి వార్లను కూడా దర్శించుకుని తరిస్తారు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి ఆనుకొని ఉన్న అగస్త్య పుష్కరిణికి చేరుకుంటారు. ఈ పుష్కరిణిలో ప్రవహించే జలం అత్యంత మహిమాన్వితమైందిగా చెబుతారు. ఈ పుష్కరిణికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల అనే పుణ్యక్షేత్రం నుంచి పర్వత సానువుల గుండా అదృశ్యంగా నీరు వస్తుందని చెబుతారు. ఈ రహస్యాన్ని అగస్త్య మహాముని శోధించాడు కాబట్టి ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని పిలవడం జరుగుతోంది. స్వామివారి అర్చనాభిషేకాలకు ఈ పుష్కరిణిలోని శుద్ధ జలాలని వినియోగిస్తారు. ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న గుహలకు చేరుకుంటారు. ఆ గుహలలో ఎందరో తపోధనులు తపమాచరించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. అగస్త్య పుష్కరిణిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి ఆనుకుని కొండల నడుమ ఉన్న అగస్త్య గుహకు చేరుకుంటారు. దీనిని రోకళ్ల గుహ, ముక్కంటి గుహ అని కూడా పిలవడం జరుగుతోంది. అత్యంత పురాతనమైన ఈ గుహలోనే అగస్త్య మహర్షి తపస్సు చేశారని చెబుతారు. ఈ గుహలో ఉన్న శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అగస్త్య గుహను దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న వెంకటేశ్వర గుహకు చేరుకుంటారు. ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కరించే ఈ గుహ భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలగచేస్తుంది. ఇక్కడ ఈ గుహలో వెంకటేశ్వర స్వామివారు పూజలందుకుంటున్నారు. అగస్త్యుడు ప్రధానాలయంలో ప్రతిష్ఠించేందుకు చేయించిన విష్ణుమూర్తి విగ్రహం భిన్నం కావడంతో ఆ విగ్రహాన్ని ఈ గుహలోనే నెలకొల్పారని చెబుతారు. ఈ గుహలో పూజలందుకుంటున్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా కుడికాలు బొటనవ్రేలు గోరు విరిగి ఉండటాన్ని భక్తులు దర్శించుకుంటారు. మహిమాన్వితమైన ఈ గుహలో కొలువైన వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందానికి గురవుతూ చేతులు జోడిస్తారు. వెంకటేశ్వర గుహను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి ఈశాన్యం భాగంలో ఉన్న శంకర గుహకు చేరుకుంటారు. ఈ గుహలోని శివలింగాన్ని కూడా అగస్త్యుడే ప్రతిష్ఠించాడని చెబుతారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తమ కాలజ్ఞానంలోని కొంత భాగాన్ని ఈ గుహలోనే రాశారని చెబుతారు. అలాగే బ్రహ్మంగారు వారి శిష్యురాలైన గరిమిరెడ్డి అచ్చమ్మకు, ఆమె భర్తకు ఈ గుహలోనే జ్ఞానోపదేశం చేశారని చెబుతారు. శంకర గుహకు చేరుకున్న భక్తులు గుహలో ఉన్న శివలింగాన్ని, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహాన్ని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లుతారు. యాగంటి క్షేత్రంలో కొలువై ఉన్న ఉమామహేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు
భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. చూసినందుకు ఎంతో సంతోషంగా ఉందండి. ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగింది. శిల మీద స్వయంగా వెలిసిన శివపార్వతుల తాలూకా రూపం చూడదగ్గ విశేషంగా ఇక్కడ పేర్కొనవచ్చు. చాలా అందరూ సంతోషించాం గుడి చూసాక. యాగంటి ఈశ్వరుడికి మొక్కునేకి వచ్చినాము. ఈడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది అన్నమాట. ఇక్కడ వచ్చే భక్తులకు దేవుడు అన్ని విధాలా సహకరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నదండి. యాగంటి ఈశ్వరుని చూడడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా ఉంది. నేను 30 సంవత్సరాల నుంచి యాగంటేశ్వరుని నమ్ముకొని వస్తున్నాను. ఈనాటికి నా కోరిక, నేను అనుకున్న కోరిక నెరవేరింది. అగస్త్య మహాముని ఘోర తపస్సు చేసి శివపార్వతులను మెప్పించి భారతదేశంలో భారతావనిలో ఎక్కడా లేనటువంటి విధంగా లింగాకృతిలో కాకుండా శిలలో పార్వతీ పరమేశ్వరును ప్రతిష్టకమ్మని ఆయన కోరితే వాళ్ళిద్దరూ ఆది దంపతులు ఇద్దరు కలిసి శిలారూపంగా ఈ యాగంటి క్షేత్రంలో వెలిశారు. ఇది చాలా ప్రశస్తమైనది. ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి క్షేత్రం లేదు. చాలా అభివృద్ధి పనులు ఆ భగవంతుని దయ వలన మొదలుపెట్టడం జరిగింది. అన్ని సకాలంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. యాగంటి క్షేత్రంలో 4వ ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమి, ఇంకా బీటీ రోడ్ అయితేనేమి, బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ఆర్కలాజికల్ వాళ్ళతోనే మాట్లాడి పెద్ద కోనేరు ఆ స్టెప్స్ అవన్నీ కూడా చేపేయడం జరిగింది. మరలా ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టూ ఈ ఫ్లోరింగ్ ఇవి కూడా ఏపీయాలని వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అది కూడా చేపించేస్తాం. శంభో శంకర మహాదేవ హర హర శంభో మహాదేవ. ఆది దంపతులు ఏకశిలలో స్వయం విలసితమై శివ పార్వతులై క్షేత్రంలో స్వయంగా వెలుగొందే. అగస్తేశ్వరుడు ఘోర తపస్సుతో పొందిన వరమే ఈ పీఠం. మా మహేశులు భక్తుల కొరకై అవతరించినది ఈ నిలయం. కలియుగ కైలాసమే ఈ క్షేత్రం. యాగంటి యాగంటి క్షేత్ర చరితం దివ్య సుధా భరితం. ప్రభో పరమేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయుడు ఉమామహేశ్వరుడు. భోళా శంకరుడిగా మహాదేవుడుగా పూజలందుకుంటున్న యాగంటి ఉమామహేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ